తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో ఆశావాహులు అప్రమత్తమయ్యారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలి అంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ఇవాళ భేటీ అయ్యారు. కాంగ్రెస్, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, వీరిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మందుల సామెల తదితరులు ఉన్నారు. ఇక కేబినెట్ లో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కేసీ వేణుగోపాల్ కు వారు విజ్ఞప్తి చేశారు. దాదాపు ఒక నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుల గారిని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేపు జరగబోయే 6 మంత్రి పదవులు ఏతున్నాయో అందులో మాదిగలకు ఇవ్వాలని, ఒరిజినల్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు ఢిల్లీలో గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిసినాం. వారు చాలా సానుకూలంగా దేశ రాజకీయాలలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దళితుల పరిస్థితి కానీ, మాదిగల పరిస్థితి కానీ, మాల పరిస్థితి కానీ క్షుణ్ణంగా మాతోనే డిస్కస్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే తప్పకుండా వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ స్పందించిన దానికి మేము ఖర్గే గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు యావత్ అసెంబ్లీలో ఉన్నటువంటి గౌరవ అన్ని వర్గాల పార్టీ శాసనసభ్యులు 119 శాసనసభ్యుల తీర్మానంతో వర్గీకరణ అమలు చేసినటువంటి సందర్భం లోపల ఏదైతే జనాభా లెక్క ప్రకారం ప్రభుత్వ పరంగా అన్ని విషయాల లోపల కేటగరీషన్ అమలు చేస్తున్నటువంటి సందర్భంలో రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో 6 మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ఆ మంత్రివర్గంలో మాదిగ వర్గాన్ని ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారిని, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని, అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి మేడం గారిని, మా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులు కోరడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా మాకు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా అందరి మాదిగ ఎమ్మెల్యేలకు, నికాసైన మాదిగ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా తప్పకుండా మీరు అడిగే న్యాయమైన విషయం లోపల మేము పరిశీలిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఏఐసీ అధ్యక్షులు గారు 25 నిమిషాలు టైం ఇచ్చినారు. కేసీ వేణుగోపాల్ గారు కూడా పూర్తిగా టైం ఇచ్చి మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. అతి త్వరలో మేము మా తెలంగాణ రాష్ట్రం వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులను, అదేవిధంగా పిసిసి అధ్యక్షులను కలిసి మేము పెద్ద ఎత్తున మా మాదిగల వర్గీకరణ జరిగినందుకు కూడా బ్రహ్మాండమైన లక్షలాది మంది యొక్క మా మాదిగ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా పెద్ద అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తాం. దాని తేదీ టైం కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉన్న కేబినెట్ లోపల ఒక మోచి 2 మాలలు ఉన్నారు, మాదిగలు లేరు. మాదిగ అయ్యుండి మరి మాలగా క్లెయిమ్ చేసుకుంటే మేము దానికి కూడా ఏం చేయలేము. కాబట్టి మేమైతే తప్పకుండా ఖచ్చితంగా అత్యధిక జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా న్యాయం చేయాలి, మంత్రివర్గంలో ఇవ్వాలని కేసీ ఖర్గే దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం అందరూ కూడా వర్గీకరణ చేసినటువంటి వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు.